హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 8 ఇన్ పాల్వంచ వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మేము ఏం నేర్చుకున్నామో ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. ఫెన్సింగ్ గురించి, ఎకో బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇవన్నిటి గురించి నేర్చుకున్నాం. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి ఆ రోజు ఏంటంటే కానీ ప్రజాపాలన డే అనమాట. సో దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత భారతదేశంలో స్వతంత్రాన్ని మన తెలంగాణ ఏరియాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇది సంస్థానంగా ఉండేది. నైజాం కాలంలో నైజాం పాలించేవాళ్ళు. ఇదొకటి, జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఇంకొక 2-3 ఏరియాలు మేమే పాలించుకుంటాం, మేమే స్వతంత్రంగా ఉంటాం అని అన్నారు. ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూస్లెస్ ఫెలో, దేశంలో కలవకపోతే నాశనం చేస్తాం, మిలిటరీ దించేసింది. దించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వచ్చిన స్వతంత్రం దినోత్సవం ఇది. తెలంగాణకు వచ్చిన స్వతంత్రం ఈరోజు. తెలంగాణ ఎప్పుడైనా ఆగస్టు 15 కాకుండా ఈరోజు ఎగిరేసుకుంటాము. తెలంగాణ యొక్క విమోచన దినంగా ప్రకటించారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15 అంటే 1947 ఆగస్టు 15. కానీ మనకేంటి, మన హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో సంవత్సరం తర్వాత మనకి ఇప్పటికీ వాళ్ళ ఇండియన్ యూనియన్లో కలవలేదు అనమాట. ఇండియన్ యూనియన్లో కలవకపోతే మన అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఏం చేశారు, హైదరాబాద్ వరకు సపరేట్ దేశంగా ప్రకటించుకున్నారు కూడా. ఆ దేశం పేరు కూడా తూర్పు పాకిస్తాన్. అది తూర్పు పాకిస్తానే సపరేట్ డాలరు, విదేశాంగ విధానం ఇవన్నీ స్టార్ట్ చేసి మేము ప్రకటించుకున్న తర్వాత అక్కడ కాసిం రజ్వీ అని వాళ్ళ మంత్రి, అంటే వాళ్ళ సైన్యాధికారుడు అనమాట. ఆయన మెయింటైన్ చేసే సైన్యం పేరు రజాకార్లు అనమాట. ఆ రజాకారులు ఓళ్ళల్లో వచ్చి చాలా కృత్యాలు చేశారనమాట. అంటే లేడీస్ని కానీ, ఎవరిని కానీ, పండిన పంటని కానీ ఇది చేసి చికాకు చేసి, అంటే వ్యవస్థను, అంటే ప్రజా వ్యవస్థను బాగా చికాకు చేసి ఇది చేసిందనమాట. సో ఇవి పడుతున్న బాధలు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి తెలిసి, ఇది ఎట్లా ఉంటాం కరెక్ట్ కాదు, మిడిల్ ఆఫ్ ది ఇండియా మ్యాప్లో మిడిల్లో ఉండి సపరేట్ స్టేట్ అంటే అది ఇబ్బంది అని తెలిసి వెంటనే సైన్యాన్ని మోహరించి అప్పుడు దానికోసం చెప్పి వాడిని మోహించారనమాట. అప్పుడు ఎక్కడ జరిగింది, ఆ సైన్యం మొత్తం హైదరాబాద్లో పోలో గ్రౌండ్లో దిగింది కాబట్టి దీన్ని ఆపరేషన్ పోలో అని పిలిచి తెలంగాణ స్టేట్, అంటే హైదరాబాద్ స్టేట్ మొత్తం మన ఇండియన్ యూనియన్లో గెలిచింది. అది దీనికి సపోర్ట్గా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటారు, వాళ్ళు కూడా చాలా పోరాడారు, చాలామంది చనిపోయారు అనమాట. ఇది దాదాపు బిఫోర్ ది తెలంగాణ స్వతంత్రం కోసం హైదరాబాద్ స్టేట్ చాలా పోరాడింది అప్పటికంటే కూడా. దానికోసం అని చెప్పి మనం సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవం అంటారు, విలీన దినోత్సవం అంటారు, సమైక్యత దినోత్సవం అంటారు. లడ్డు తిను లడ్డు, లడ్డు తిను లడ్డు. బాగుందా లడ్డు పింకీగా, బాగుందా లడ్డు పింకీగా. ఇంకొంచెం తింటావా? ఇంకొంచెము తిను. ఎంత పొట్టిగున్నావు ఏందిరా పింకీగా, సో మచ్ పొట్టి యు ఆర్. టడన్ 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 టడన్. గుడ్ బాయ్, గుడ్ గర్ల్, జాకీ గర్ల్, గుడ్ గర్ల్. ఓకే గర్ల్, మూవ్ బ్యాక్ జాకీ. ఇంకా సార్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి అంతా ఎట్లా చేస్తారు, కంపెన్సేషన్ ల్యాండ్ అనేది ఎట్లా చేస్తారు అంత గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఈ యొక్క వ్లాగ్లో సార్ వాళ్ళు చెప్పేది వినొచ్చు. ఒకవేళ నేను ఇంకొకసారి చెప్తాను దాని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా మండల్స్ గురించి అయితే కానీ ఎన్ని ఉన్నాయో నేను ఒక పిక్ పెడతాను చూడండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, హైడ్రో ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, రకరకాల ప్రాజెక్ట్స్ మన ఫారెస్ట్ ల్యాండ్ వాడుకుంటారు. గవర్నమెంట్ వాడుకున్నప్పుడు మనకు ఎంతైతే ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాడుకున్నారో అంత ల్యాండ్ మళ్ళీ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ మనకి ఇవ్వాలి డిపార్ట్మెంట్. స్టేట్ లెక్క తెచ్చుకోవాలి. ఈ జిల్లాలో ఈ జిల్లాలని ఇవ్వాలనేది ఏం లేదు. స్టేట్ లెక్క ఎక్కడనే చేసుకోవాలి. ఇక్కడ సేమ్ డిస్ట్రిక్ట్లో ల్యాండ్ అవైలబుల్ ఉండకపోవచ్చు.
అందుకని అదర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తాను. ఆ ఏరియాలో ఉన్నాయి ల్యాండ్స్ మనకు. సీతారాములు ఉన్నాయి కొన్ని. మనం సింగరేణి వాళ్ళకు కూడా వాళ్ళు మైనింగ్ చేయడం కోసము మన ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ అయింది. వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చారు. ఎవరు? సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు. అట్లా అంటే వేరే సైడ్ ఇస్తారన్నట్టు సార్ వాళ్ళు. వేరే ల్యాండ్ ఇస్తారు, నాన్ ఫారెస్ట్ ల్యాండ్. మళ్ళీ మనకి ఏముంటు, అందుకనే దాని పేరు నాన్ ఫారెస్ట్ ల్యాండ్ మనకి ఇవ్వాలి. అదే. సో దానికి మన చుట్టూ ఏం చేస్తామంటే ట్రెంచ్ కొట్టుకోవడము, దానికి అక్కడక్కడ పిల్లర్స్ కట్టుకోవడము, మన ల్యాండ్ అని చెప్పడం, ఫెన్సింగ్ వేయడము చూపిస్తాం. తర్వాత దాంట్లో కనుక ఆల్రెడీ చెట్లు బాగున్నాయి అనుకోండి, కొన్ని మన గుట్టలు ఇస్తారు, గుట్టలు నిండా చెట్లు ఉంటాయి, కానీ మళ్ళీ మొక్క నాటాల్సిన అవసరం లేదు మనకు. అందుకని ఏం చేస్తాం, వాళ్ళతో మనం డబ్బు కట్టించుకుంటాం. మొక్కలు పెంచి ఒక 10 years మెయింటైన్ చేయడానికి ఎంత డబ్బు అవసరం అయితే మనం స్కీమ్ రాస్తాం, తయారు చేస్తాం. ఎంత డబ్బు అవసరం అయితే అంత డబ్బు వాళ్ళకు డిమాండ్ ఇస్తాం. సో గవర్నమెంట్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆ డబ్బు కట్టేస్తాం. అర్థమవుతుందా? ఆ డబ్బుతో మనం ఏం చేస్తాము, ఇచ్చిన సీఏ ల్యాండ్లో మొక్కలు నాటడానికి అనువుగా లేదు, ఆల్రెడీ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్దగా ఫుల్గా ఉంది. దానికి తోడు గుట్టలు రాళ్ళు రొప్పలు ఉంటాయి, కొత్త చెట్టు పెట్టడం వీలు కాదు. అర్థమవుతుందా? దాన్ని డీగ్రేడెడ్ ఫారెస్ట్ అంటారు. ఏమంటమ్మా? డిగ్రేడెడ్ ఫారెస్ట్. డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. ఆ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ లో మనం మొక్కలు నాటుకోవాలి ఈ డబ్బుతో. ఇంకోటి వాళ్ళకి డబ్బులు మొక్కలు నాటుకొని 10 years మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఈ డబ్బుతో పాటు ఇంకోటి కడతారు. మనకు హెక్టార్ దాదాపు 10-12 లక్షల రూపాయలు కట్టాలి. దేనికి? దాన్ని అంతకంటే ముందు నెట్ ప్రజెంట్ వాల్యూ లేదు, ఎన్పీవీ లేదు. ఎన్పీవీ సుప్రీంకోర్టు ఇస్తుంది. ఈ నెట్ ప్రజెంట్ వాల్యూ తోటి మనం ఏం చేస్తున్నాము, ఎన్పీవీ డబ్బుతో మనం ఎక్కడైనా ఫారెస్ట్ మొక్కలు నాటుకుంటాం. మళ్ళీ అది సపరేట్. ఈ సీఏ ల్యాండ్కి ఇచ్చే డబ్బు సీఏ ల్యాండ్ కోసం మొక్కలు నాటుతాం. ఎన్పీవీ రెండు ఉంటాయి, సీఏ అండ్ ఎన్పీవీ. ఎన్పీవీ అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అది కూడా గవర్నమెంటే కడతారు. వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు ఆర్డర్ చేయకపోతే వీళ్ళు ఎవరు కట్టడం మనకు. దాన్ని కూడా ఎక్కువ చెప్పి గవర్నమెంట్ మనకు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్దే కదా, గవర్నమెంటే కడుతుంది మనకు డబ్బు. ఎన్పీవీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సిఎస్ పాపులేషన్. మనకు ఇది ఫారెస్ట్ ల్యాండ్ను నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటారు. ఏదానికి మనం కెనాల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ బొగ్గు తవ్వుకోవడానికి, ఇంకేదన్నా తవ్వడానికి, మైనింగ్ చేయడానికి. అయితే సో మీకు నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటాం. కెనాల్ తవ్వుకొనుకోండి, అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు, మైనింగ్ చేయండి, ఏమన్నా చేయండి. గోదావరి. సో ఈ నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసము ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయడం కోసము మనకు ఫారెస్ట్ యాక్ట్, కన్జర్వేషన్ యాక్ట్ 1980, 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎవరు చేశారు? ఇది డేటా సెంటర్ అంటే సెంట్రల్ చేసింది. పార్లమెంట్ యాక్ట్, పార్లమెంట్లో తయారు చేసిన యాక్ట్. సెక్షన్ 2 కింద సెక్షన్ 2 ఏం చెప్తుంది, ఫారెస్ట్ ల్యాండ్ను ఫారెస్ట్ పర్పస్ కాకుండా నాన్ ఫారెస్ట్ పర్పస్ డైవర్ట్ చేయొద్దు. ఎప్పుడు చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఇవన్నీ పెడతారు కండిషన్స్. ఏమి? మనకు ల్యాండ్ ఇవ్వాలి, మనకు ల్యాండ్ అంటారు. కంపెన్సేషన్ పరిహారంగా ఇచ్చే భూమి, ఎంత భూమి ఉందో అంత భూమి ఇవ్వాలి. ఒకటి భూమి అవుతుందా, దాన్ని ఒకరు అంటారు. కూడా కట్టాలి. మన ల్యాండ్ ఎంత పోతే అంత పోతుంది. ఎకో క్లాస్ 1, ఎకో క్లాస్ 2, ఎకో క్లాస్ 3 అని ఉంటాయి. మళ్ళీ ప్రతి ఎకో క్లాస్లో 2 సబ్ క్లాసులు ఉంటాయి. ఏంటి సబ్ క్లాసులు అంటే డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్. డెన్స్గా ఉంటుంది, ఓపెన్ ఫారెస్ట్ అంటే ఒక రేటు అట్లా. సో తర్వాత స్క్రబ్ జంగిల్ అంటే ఒక రేటు ఉంటుంది అట్లా.
మళ్ళీ 3 క్లాస్ సబ్ క్లాస్ ఉంటాయి. సార్ దాన్ని ఇప్పుడు బట్టి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వాళ్ళే ఇవ్వాలా సార్? ఏది ప్లాంటేషన్స్ ఇప్పుడు అదే మన పెడతారు 10 కదా, ఇయర్స్ ఇవ్వాలి. ఈ సంవత్సరం మొక్కలు నాటుదాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ అంటాం, ఆ తర్వాత సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్, థర్డ్ ఇయర్ మెయింటెనెన్స్, ఫోర్త్ ఇయర్ మెయింటెనెన్స్. దానికి వాచ్ అండ్ వాడు ఒక మనిషి ఉంటాడు, ఆ, ప్రతి సంవత్సరం దానికి సాయిల్ వర్క్ చేయాలా, కలుపు అన్ని తీయాలా, తీయాలి వీడ్స్. వీడ్స్ తీయాలి, ఇంటర్ ఫ్లోవింగ్ చేయాలా, ఫైర్ లైన్ చేయాలా. ఎందుకంటే ప్లాంటేషన్ చుట్టూ మనం ఫైర్ లైన్ చేయాలి. రోడింగ్ అవన్నీ ఇక్కడ నుంచి activities. బయట నుంచి ఒక అగ్గి వచ్చేస్తే ప్లాంటేషన్ ఎంటర్ అయితే ప్లాంటేషన్ అంతా కాలిపోతుంది. అవునవును, అందుకని ఫైర్ ప్లాంటేషన్ చుట్టూ ఏం చేస్తాం, ఫైర్ లైన్ చేస్తాం. ఏదైనా ఫైర్ వస్తే కూడా సపోజ్ ఇది ఫైర్ లైన్, ఇది ఫైర్ లైన్ అనుకుందాం రోడ్డు, కొంచెం ఫైర్ వస్తే ఇక ఆగిపోతుంది. ఇది ఒక మనిషిని పెడతాం, వాచ్ అండ్ వాట్ వాడు నిలదీద్దాము. ఇట్లా ఈ కాంట్రాక్టర్ అంతా దొంగ కాంట్రాక్టర్ తెలంగాణలో. రాయలసీమ వాళ్ళు వేరుంటారు, వాళ్ళు బాగా పనిచేస్తారు, డబ్బులు తీసుకుంటారు పోతారు. ఇక్కడ మన దగ్గర ఇది కెనాల్ చూసినాం సార్ మేము. ఇక్కడ పంప్ హౌస్ ఉంది, ఇక్కడ 1 కిలోమీటర్ పోతే ఓకే. అక్కడ లిఫ్ట్ చేసి పోస్తారు పైకి. డౌన్ ఉంటుంది అక్కడ పంప్ హౌస్ వాటర్ వస్తుంది. ఇదంతా మన ఫారెస్ట్ ల్యాండే కదా సార్? ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ బదులు ఇప్పుడు ఎక్కడ ఇచ్చినారు సార్ మరి అది ల్యాండ్? ఇప్పుడు మనం చూడబోయే పోయేది అక్కడే. బిట్స్ గా ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఏరియా ప్రాజెక్ట్ కి? అది బాగానే ఉందమ్మా, వేల ఎకరాలు ఉంది. అమ్మో, మరి ఇన్ని రోజులు ఎందుకు స్టార్ట్ చేయలేదు సార్? ఇప్పుడే అంటే ఎన్ని రోజులు కాలేదు? ఇట్లనే ఇప్పుడు నేనంటే పట్టుబట్టి చేపిస్తున్నాను. నాకంటే ముందు నా ఆఫీసర్ పెద్ద పట్టించుకోలేదు. అవునా? నేను ఏం చేస్తా, ఎమ్మడి పడతా రోజు. మనకు డీప్ జంగిల్స్ చూడాలి మనం. అంటే ఎక్కడైతే ఎలాంటి ఆవాసం లేదు అలాంటి ఏరియా మంచి హ్యాబిటేట్. మనకి మంచి హ్యాబిటేట్ గుబ్బల మంగమ్మనే. గుబ్బల మంగమ్మ టెంపుల్ దాటి ఆ పైన హిల్స్ ఎక్కినామంటే అక్కడ ఎవరు ఉండరు. ఒక గుట్ట మీద ఒకడే ఒక ఫ్యామిలీ ఉంటాడు. వాడు వాడి భార్య అవుతాడు. వాడు రానా బయట కంటే రాడు, వాడు అక్కడే ఉండడు, వాడు అక్కడే ఉంటాడంట. వాడు అవునా సార్? వాడిని వీలైతే మీరు వాడిని అవును సార్, అవుతాం సార్. ఎందుకురా బాబు, నీకు బయట ఉంటే ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్ అంటే తగ్గమంటే డాక్టర్ దగ్గరికి పోవచ్చు, ఏదైనా కావాలంటే వస్తువులు కొనుక్కోవచ్చు. బయట ఉంటారు అంటే వాడు వినడు. మన మనుషులు కూడా కొంతమంది ఎట్లా ఉంటారు, ఎవరు కలవరు చూడండి. మన సొసైటీలో ఉండే వాళ్ళు కూడా అవునవును సార్, సోషల్ లైఫ్ ఉండదు వాళ్ళకి. వాడు ఒక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. 10 మంది కలవడు, వాడు సరదాగా ఉండడు. వీళ్ళేమో ఇంకా కొంచెం ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెప్పినారంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి చెప్పినారు. ఇది 1980లో ఈ యాక్ట్ అనేది ఇందిరాగాంధీ టైంలో పార్లమెంట్లో చేసినారనమాట. ఇది సెంట్రల్ యాక్ట్. అండర్ సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే కానీ ఇప్పుడు నాన్ ఫారెస్ట్ పర్పస్గా ఏదన్నా ఒక ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే చెట్లు పెంచడం కాకున్నట్టు ఇట్లా కెనాల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ పర్పస్, ఇట్లా స్టేట్ గవర్నమెంట్ అనేది చేస్తుంటుంది కదా. సో ఇలాంటివన్నీ నాన్ ఫారెస్ట్ పర్పస్ వస్తుంది. సో ఇలాంటి నాన్ ఫారెస్ట్ పర్పస్కి అంతా ఏంటి కావాలి, ఏముంటుంది అంటే కానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పస్ స్టేట్ అనేది ఆ ల్యాండ్ని యూజ్ చేసుకుంటే మనకు కంపెన్సేషన్ చేయాలి. అంటే మన ఫారెస్ట్ ల్యాండ్ని తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా మనకు ఒక ల్యాండ్ అనేది ఇవ్వాలన్నమాట. దాన్ని కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు. అంటే మన ల్యాండ్ని ఫారెస్ట్ ల్యాండ్ని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ ల్యాండ్ మళ్ళీ మనకు వేరే చోట ల్యాండ్ ఇవ్వడం, ప్యాచెస్గా అన్నా ఇవ్వచ్చు, లేకుంటే సేమ్ ప్లాట్స్ అన్నా ఇవ్వచ్చు అనమాట. అంటే ఈ యొక్క రెవెన్యూ ల్యాండ్ని మనం ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్గా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఏంటి ప్రాసెస్ ఉంటుంది ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయాలంటే కానీ ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకోండి, చీఫ్ ఇంజనీర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్లై చేస్తారనమాట. అప్లై చేస్తే ఇలాంటి ప్లేస్లో మాకు ల్యాండ్ కావాలి, ఇట్లంతా డీటెయిల్స్ అంతా రాసి ఇస్తారనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ పీసీసీఎఫ్ చూస్తారు. తర్వాత సిఎఫ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డివిజనల్ ఆఫీసర్, ఇవంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. అంటే సర్వే మొత్తం చేస్తారనమాట. అంటే ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్నే మళ్ళీ రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ కాకోకున్నట్టు చూసుకోవాలి. తర్వాత ప్లాంటింగ్ అనేది చేయాలి. మనకి ఇచ్చిన ల్యాండ్లో ప్లాంటింగ్ చేయాలి. ఒకవేళ ప్లాంట్స్ ఉంటే మళ్ళీ ప్లాంటింగ్ అవసరం లేదు. ప్లాంట్స్ లేకుంటే ఆ ప్లాంటింగ్కి కావాల్సిన ఖర్చులన్నీ మనకు ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ చేసే వాళ్ళు ఉంటే స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది అనమాట. అవన్నిటికీ కూడా అమౌంట్ అనేది పే చేస్తారు. సో అట్లా మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత 7 సెట్స్ అనేవి తయారు చేస్తారనమాట. మొత్తం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క చీఫ్ ఇంజనీర్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు ఎంత ఇస్తారు కదా, మాకు ఇక్కడ ల్యాండ్ కావాలి, ఇలాంటివంతా అయిన తర్వాత ఒక 7 కాపీస్
7 సెట్స్ ప్రిపేర్ చేస్తారు. అలా ఢిల్లీకి ఒక 3 కాపీస్, స్టేట్కి ఒక 1 కాపీ ఇట్లంతా చేసిన తర్వాత అప్పుడు స్టేజ్ 1 అప్రూవల్ అవుతుంది అనమాట. అంటే ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్రీ పర్పస్కి ఇస్తున్నామని స్టేజ్ 1 అప్రూవల్ అవుతుంది. స్టేజ్ 2 అప్రూవల్ కూడా ఉంటుంది. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు నాన్ ఫారెస్ట్రీ పర్పస్ వాళ్ళకి. అంటే ఏంటంటే కానీ ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఏ పర్పస్కి అయితే మనకు స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ పర్పస్ మాత్రమే వాడలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇరిగేషన్కి ఇచ్చి వాళ్ళు ఎలక్ట్రిసిటీకి వాడడం అట్లంతా చేయకూడదు. తర్వాత ఓనర్షిప్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే ఉంటుంది. ఒకవేళ ల్యాండ్ వాళ్ళు తీసుకున్నా కూడా ఓనర్షిప్ అనేది మనకే ఉంటుంది. పిల్లర్స్ అనేవి డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీ 500 మీటర్స్ పెద్ద పెద్ద పిల్లర్స్ అనేది డిమార్కేషన్ నాన్ ఫారెస్ట్రీ ల్యాండ్కి ఉండాలి, మనకి ఇచ్చిన కంపెన్సేటరీ ల్యాండ్కి రెండింటికి కూడా పిల్లర్స్ అనేది కన్స్ట్రక్షన్ ఉండాలి. 20 మీటర్స్కి ఒక్కొక్క సీసీ పిల్లర్స్ అనేవి వేయాలన్నమాట. తర్వాత ఈ చెట్లు కటింగ్కి ఇవన్నిటికి యూజర్ ఏజెన్సీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ, హైవే డిపార్ట్మెంట్ వీళ్ళన్నీ మనీ అనేది మనకి ఇవ్వాలి ప్లాంట్స్ నాటడానికి అవన్నిటికి. చెప్పాను కదా, పిల్లర్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత తహసీల్దార్ అనేది ఒక మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మనకు కంపెన్సేషన్ ఇస్తారు కదా ల్యాండ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మండల్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ అనేది మనకు ఫారెస్ట్ ల్యాండ్గా రిజర్వ్ ఫారెస్ట్గా చెప్పడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మ్యూటేషన్ సర్టిఫికేట్ అని. సో అప్పుడు మనకు ఒక మండల్ ల్యాండ్ అనేది రిజర్వ్ ఫారెస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది ఎఫ్ఆర్ఓకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడు మనకు స్టేజ్ 2 అప్రూవల్ అనేది అవుతుంది. అంటే వాళ్ళు అప్లికేషన్ తర్వాత స్టేజ్ 1 అప్రూవల్, మనం ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత స్టేజ్ 2 అప్రూవల్ అంతా అయిన తర్వాత ఎంత ప్రాసెస్ జరగాలంటే ఒక 3 years అవుతుంది అనమాట. సో ఇలా ఒక ఏదైనా డెవలప్మెంట్ అనేది ఒక ఫారెస్ట్లో చేయాలని అంటే కానీ ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారంగా మనకు కంపెన్సేషన్ అనేది ఇస్తారు. ఇది ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి. ఇంకా మనం ఇక్కడ చూసినది అంతా ఫెన్సింగ్ అనమాట. ఫెన్సింగ్ అనేది చేయకపోతే ఎంక్రోచ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇట్లా పిల్లర్స్ అన్నీ ఉంటాయి. పిల్లర్స్ మీద లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇంకా మాకు తిననీకైతే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్నాక్స్ అన్నీ సప్లై అయితే అంతా బాగా చేస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఎంత మంచి డిపార్ట్మెంట్ ఉంటుంది, మంచిగా అంటే అన్ని సర్వీసెస్ ఉంటాయి. పోయిన దగ్గర అంత మంచి గెస్ట్ హౌసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది, పని కూడా అట్లే ఉంటుంది. కానీ ఒక మంచి సర్వీస్ అనమాట ఇది చేస్తే. కానీ నేచర్లోనే ఉంటూ చాలా బాగుంటుంది సర్వీస్ అయితే. ఇంకా అక్కడ నుంచి తిరుమలకుంట రిజర్వ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయినాము. ఇది అశ్వరావుపేట రేంజ్లో వస్తుంది అనమాట. మనం చెప్పినాం కదా మొత్తం ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అనేది డివిజన్గా ఒక సర్కిల్గా రేంజెస్ ఇవన్నిటిగా డివైడ్ అవుతుంది. ఆ వీడియో అనేది మీరు చూడుకుంటే ఫస్ట్ వీడియో అనమాట. అవన్నీ చూడండి ఏమేమి రేంజెస్ ఉంటాయి, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ని ఎట్లా డివైడ్ చేసి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని బీట్స్ ఉంటాయి, మేము వెళ్ళిన ప్లేస్ది ఇవన్నీ కూడా ఆ దాంట్లో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఎకో బ్రిడ్జ్ అనేది చూసినాం అనమాట ఈ యొక్క తిరుమలకుంట ఆర్ఎఫ్లో. అంటే ఎకో బ్రిడ్జ్ అంటే ఏం లేదనమాట, మనకు అనిమల్స్కి హాని కలిగించకుండా ఇప్పుడు మనం కెనాల్ అనేది కడతాము. సో దానికి పాస్ ఆన్ అవ్వనీకి మనం డిస్టర్బ్ కాకోకున్నట్లు బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. సో అది కన్స్ట్రక్షన్ అనేది 3 waysలో ఉంటాయి. సూపర్ ప్యాసేజ్, యూటీ మెథడ్, ఆక్వాడక్ట్ అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కానీ కెనాల్ అనేది కింద ఉండి స్ట్రీమ్ అనేది పైన పోతే దాన్ని సూపర్ ప్యాసేజ్ అంటారు. నేను ఇక్కడ మీకు ఇమేజెస్ అనేది చూపిస్తాను, ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను చూడండి. ఇంకా యూటీ అంటే కానీ స్ట్రీమ్ అనేది కింద వెళ్ళి కెనాల్ అనేది పైన పోతే దాన్ని యూటీ మెథడ్ అంటారు. తర్వాత ఆక్వాడక్ట్, ఇవన్నీ నేను పిక్చర్స్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇంకా ఈ కెనాల్స్ ఉంటాయి కదా, కెనాల్స్ దగ్గర ప్లాంటేషన్ కూడా చేయాలన్నమాట మనం. ఎందుకంటే అవంతా మనకు ఎరోషన్ కాకుండా ఉండడానికి అలాంటి డిఫరెంట్ స్పీషీస్ అనేవి వాడుతూ ఉంటాం. నేను అప్పటి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాను కదా. సో మేము చూసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి సీతారామం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో 1500 hectares ల్యాండ్ అనేది ఫారెస్ట్ అనేది కట్ చేసినారనమాట. సో దానికి కంపెన్సేషన్గా మనకు ల్యాండ్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో ఇచ్చినారనమాట. సో అంటే ఒక ప్రాజెక్ట్ అనేది అక్కడ ఏదన్నా ఒక డెవలప్మెంట్ అనేది చేస్తే ఫారెస్ట్లో దానికి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పరంగా ఏదన్నా ఒక ఫారెస్ట్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే ఇరిగేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఏది జరిగినా కూడా చెట్లు అనేది పోతాయి కదా. సో ఆ చెట్లు అనేది మళ్ళీ మనం ఒక ప్లేస్లో నాటాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని తెస్తుంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంటే మనకు వేరే దగ్గర మనకు ల్యాండ్ ఇచ్చి దానికి కావాల్సిన చెట్లు కట్టింగ్కి అమౌంట్, తర్వాత మనం చెట్లు పెంచడానికి అమౌంట్, ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఒక కెనాల్ అనేది ఉండింది. ఒక ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పాలి. మనుగూరు నుంచి అశ్వరాపురం వెళ్ళే దగ్గర మనకి ఏంటంటే కానీ గోదావరి కెనాల్ వస్తుంది. అది కమలాపురం కెనాల్కి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి డైవర్షన్ జరుగుతుంది.
పాలేరు తర్వాత వినాయకపురంకి 2 డైవర్షన్స్ వెళ్తాయి అనమాట. పాలేరు అనేది ఖమ్మంకి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్కి ఇవన్నిటికీ సప్లై ఉంటుంది. ఇంకా వినాయకపురం నుంచి ఆంధ్రాకి అంతా సప్లై ఉంటుంది. ఇది ఒక గోదావరి రివర్ ఎట్లా అంటే డివైడ్ అయ్యి వెళ్తుంది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఫారెస్ట్గా గవర్నమెంట్ మార్చడానికి గవర్నమెంట్కి అధికారం ఉపయోగించుకుని సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇస్తుంది. విలేజెస్ వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఈ నోటిఫికేషన్ వచ్చినాక ఈ ఊర్లో ఆ ల్యాండ్ ఏ ఊర్లకు సంబంధించిందో ఆ ఊర్లో టామ్టామేనా కొట్టమంటారుగా రైట్స్ వాళ్ళకి వాళ్ళకి చెప్పాలా, పలానా సర్వే నంబర్ ఈ ల్యాండ్ ఇంత భూమిని రిజర్వ్ ఫారెస్ట్ ప్రభుత్వం చేయబోతుంది, దాన్ని మీకు ఏమైనా ఆక్షేపణలు ఉంటే 3 నెలల లోపల ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వారికి మీ యొక్క ఆక్షేపణలు తెలియజేయవచ్చు రాష్ట్రవ్యాప్తంగాని చెప్తారు. సో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అనేది ఆయన ఆ ఎఫ్ఎస్ఓ ఎవరు అంటే ఫారెస్ట్ ఆఫీసర్ కాదు, ఆయన రెవెన్యూ ఆఫీసర్, ఆర్డీఓ ర్యాంక్ ఉంటాడు. అంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్లు పెట్టారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఇద్దరు 2 అడిషనల్ కలెక్టర్లు ఉంటారు జిల్లాలో. రెవెన్యూ మ్యాటర్ చూస్తే ఒక ఆయన లోకల్ బాడీస్ కానీ, లోకల్ బాడీస్ అంటే ఎంపీటీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు వీళ్ళకి సంబంధించింది. మొత్తం ఎంతసేపు రిజర్వ్ ఫారెస్ట్ చేసి ఎంతమంది ఉండాలి? అంతే జడ్జిమెంట్ ఆఫీసర్ నోటీస్ ఇస్తాడు. సెక్షన్ 4 నోటిఫికేషన్ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ జీవో ఇస్తాడు. ఆ జీవోని గెజెట్లో వచ్చేస్తుంది. వచ్చినాక ఊళ్ళో చార్ట్ వేపిస్తాం. చేసిన తర్వాత 4 మంత్స్లో 3 మంత్స్లో వాళ్ళు క్లెయిమ్స్ ఇస్తారు. మేము పోతూనే వస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా, అందుకని మాకు దారి వదలండి నేను ఆయన కాగితం పెడతాను. అట్లా వాళ్ళ రైట్స్ వాళ్ళు చెప్పుకుంటా అందరు క్లెయిమ్స్ అంటారు వాటిని. క్లెయిమ్స్ ఒక్కొక్క క్లెయిమ్ ను ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ పరిశీలిస్తాడు. పరిశీలించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పంపిస్తాడు. మనం నిజమే ఆ పలానా దాంట్లో 10 ఎకరాల భూమి వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళకి అవార్డు ఇచ్చాము. సో ఒకవేళ అది కనుక ఇర్రెగ్యులర్ అనిపించింది అనుకోండి, ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ సరిగ్గా చూడకుండా ఆర్డర్ ఇస్తే డిపార్ట్మెంట్ మనం ఛాలెంజ్ చేస్తాం. డిస్ట్రిక్ట్ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ ఇస్తాం. అది మనకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, వాళ్ళు రైతు పోయి మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. లేక మనకు అనుకూలంగా ఇక్కడ రాలేదు అనుకోండి, మనం మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టులో అప్పీల్ వేస్తాం. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవంతా అయిపోయి సెటిల్ ఈ క్లెయిమ్స్ అన్ని సెటిల్ రిజర్వ్ ఫారెస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇంత ప్రొసీజర్ ముందు దానికి ఏదో ఒక స్టేటస్ రావాలా ఉండదు. ఇంకా పంపిస్తే మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ జీవో ఇచ్చేస్తుంది. క్లెయిమ్స్ ఉంటే తర్వాత అయినాక ఛాలెంజ్ చేస్తాం. అయినాక కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. తక్కువ చదువుతుంటుంది నేను ఉన్నప్పుడు 95-2000 తర్వాత కెనాల్ తయారీ ఇప్పుడు వాటర్ ఇచ్చింది. వాటర్ ఇచ్చినాక ఏమైంది, అక్కడ మొత్తం అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు డ్రై ల్యాండ్స్ ఉంటే ఇప్పుడు అంతా బెటర్ అయిపోయింది. మొత్తం కూడా వరి నాట్లు వేసుకుంటాం. జనానికి ఫుల్ పనింది. ఇప్పుడు అడవిలో పోవాల్సిన పని లేదు స్మగ్లింగ్ కోసం. రెండవది ఏంటంటే ఎక్కడంటే అడవులకు ఎంటర్ కావడానికి కెనాల్ అడ్డం ఉంటుంది, పోవడానికి రాదు. కాబట్టి ఫారెస్ట్లకు పోయే వాళ్ళే లేరు ఇప్పుడు. ఎక్కడ ఆ ఏరియా ఫారెస్ట్ ఎప్పుడైతే పోవట్లేదో దానికి అక్కడ విలేజ్లు ఫారెస్ట్ లోపల విలేజ్లు లేవు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న తెలంగాణలో రాయలసీమలో అసలు ఉండవు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో తీసేశారంట వాటిని. లోకల్ ఉన్న అంతా అప్పుడే రిలోకేట్ చేశారు, బయటకు తీసుకొచ్చిన వాళ్ళు. సో దాంతో ఏమైంది, కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా అంతా ఇన్వైలెంట్ ప్లేస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టైగర్ వచ్చేసింది ఫారెస్ట్. రిచ్ బయోడైవర్సిటీ, రిచ్ వదలకూడదు సార్, అట్లా వదిలితే వచ్చేది కావాలి. వదిలితే కూడా ఉండదు, అది వెళ్ళిపోతుంది. దానికి ఏంటంటే సైలెన్స్ అనేది క్రియేట్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్ అదే వస్తాయి. అవును సార్. సో మన దగ్గరికి 1 మంత్ కోసం వీళ్ళు ఫీల్డ్ మన వెహికల్ పోయేది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచేమో ఇక్కడ ఒక స్లాబ్ వస్తుంది సార్, పైన రోడ్ నుంచి స్లాబ్ వస్తుంది. సో ఈ వర్డ్స్ తెలుసుకోవాలండి. యానిమల్స్ క్రాసింగ్, వైల్డ్ యానిమల్స్. ఇప్పుడు ఇది కంప్లీట్ కెనాల్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం బ్రిడ్జ్ కట్టలేదు. అక్కడ ఉన్న యానిమల్ అక్కడే ఉంటుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఫారెస్ట్ ఏరియా తక్కువ ఉంటుంది, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. హంటింగ్ థ్రెట్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. అదే బ్రిడ్జ్ ఉందనుకోండి లోపల వెళ్ళిపోతాయి. మనుగురు నేను ఇచ్చింది కదా.
ఇప్పుడు వస్తుంది పైన చెక్ డ్యామ్ కొన్ని కంప్లీట్ డౌన్ ఉంటుంది. ఇక్కడ స్టీమ్ పైన ఉంది ఇక్కడ. స్టీమ్ అప్. ఇప్పుడు కెనాల్ పైన స్ట్రీమ్ వస్తే అదే స్టీమ్ కోసం కడితే 100 టన్నులు అవుతుంది. స్టీమ్ కోసం కాదు ఇప్పుడు కట్టేది. ఇక్కడ దేనికోసం కడతాము నేను చెప్పేది అక్వాడక్ట్ లో ఇది ఈ కెనాల్ పోవడం కోసం కెనాల్ పైన కట్టాల్సి వస్తుంది. దానికి స్ట్రీమ్ రివర్ కి పైన రివర్ కి అడ్డంగా పైన బ్రిడ్జ్ లాగా కట్టి దాన్ని కెనాల్ లాగా చేస్తారు. ఈ కెనాల్ వాటర్ పైన వెళ్ళిపోతుంది, స్ట్రీమ్ కింద ఉంటది. అది ఆక్వాడక్ట్. దట్ ఈస్ అక్వాడక్ట్. 100 టన్నులు ఎప్పుడు వస్తుంది? 100 టన్నులు ఎప్పుడు వస్తుంది అంటే ఈ కెనాల్ పోయేటప్పుడు అర్థమైందా? కెనాల్ కన్నా చిన్నగా కొంచెం ఇది ఆ స్ట్రీమ్ చిన్న స్ట్రీమ్ ఉంటుంది. ఇది చిన్న స్ట్రీమ్స్. దానికి కిందకి వెళ్ళే పోయింది అనుకోండి, చిన్న స్ట్రీమ్ కోసం కట్టినట్టు కాబట్టి దట్ ఈస్ 100 టన్నులు. పెద్ద స్ట్రీమ్ ఉంటే అక్వాడక్ట్ అవుతుంది. పెద్ద స్ట్రీమ్ పోవాలంటే ఈ కెనాల్ కిందకి చిన్న స్టీమ్ ఉంటే వర్షం ఉంటుంది, గోడ డ్యామేజ్ అవుతుంది. సో అందుకని దాని యొక్క ఫోర్స్ తగ్గించడానికి మధ్యలో గోడ కట్టారు. సరే అది వేరు అనుకోండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సూపర్ ప్యాసేజ్ అనమాట. అంటే కింద స్ట్రీమ్ పోతుంది, అంటే నదులది అదంతాను. ఇంకా పైనుంచి వచ్చిన వాటర్ అంటే మౌంటైన్స్ నుంచి ఇట్లా వచ్చిన కెనాల్స్ వాటర్ అంతా ఇట్లా పైన ఉంటుంది అనమాట. ఇది సూపర్ ప్యాసేజ్. ఇది ఒక 3 టైప్స్ గురించి అనమాట. సో అక్కడ నుంచి ఒక ప్లాంటేషన్కి అయితే వెళ్ళింది. ఎట్లా చేస్తారు, ANR టైప్ ఆఫ్ ప్లాంటేషన్ అనమాట, అసిస్టెడ్ న్యాచురల్ రీజనరేషన్. పట్టి పోస్తున్నారు ఇక్కడ సాయిల్ డంప్స్ ఏముంటుంది వాటిని స్పాయిల్స్. లెపార్డ్ ఇట్లా ఎగ్జాంపుల్ లెపార్డ్ కానీ లేకుంటే 100 టన్నులు అయితే ఇది పెద్దది కదా, స్పాన్ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అక్వాడక్ట్. అక్కడ నుంచి వచ్చేది వాటర్ అంతా దీని మీద పడుతుంది, ఎక్కువ ప్రెషర్ పడొద్దంటే ఏం చేస్తే అక్కడనే స్టార్టింగ్లో డిస్ట్రిబ్యూట్ చేసి అవతల కొంత వచ్చేస్తే అప్పుడు ఈ ప్రెషర్ దీని మీద ఎక్కువ ఉండదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మళ్ళీ దీనిపైనకి వెళ్ళి మళ్ళీ రూఫ్ వేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆ పైన నుంచి వచ్చే వాటర్ ఇది మళ్ళీ దీని మీద పోద్దని, ఏమంటే పైనకి వెళ్ళి దొరికిపోయేటట్టుగా. ఏమంటే మట్టి కెనాల్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ మళ్ళీ దానికి కొన్ని లక్షలు. ఇక్కడ మేజర్ క్రాప్స్ మీరు చూసినట్టే పామ్ ఆయిల్, కాటన్ ఇవే అనమాట మేజర్ క్రాప్స్. ఇక్కడ చూసినా కూడా సేమ్ తెలంగాణ కోనసీమ లెక్క ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా లంచ్ చేయనీకైతే రామపేట రేంజ్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ అంతా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా లాస్ట్ విజిట్ అనమాట మాది. ఆ రోజు ఏంటంటే కానీ టీక్ ప్లాంటేషన్, ఒక రైతు అనేది టీక్ ప్లాంటేషన్స్ వేస్తున్నారు. దాన్ని అంటే పర్మిషన్ కోసం, అంటే జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, ఈ యొక్క ఏదైనా టీక్ కానీ శాండల్ వేయాలంటే కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మిషన్ కావాలి అని అన్నట్టు. సో ఒక 50 చెట్లు వేసినారనమాట. దానికి మనకు కావాల్సిన మెజర్మెంట్స్, డయామీటర్ ఇవంతా వస్తేనే మనము ఏంటంటే కానీ పర్మిషన్ ఇస్తామన్నమాట. సో రైతులకి అక్కడి నుంచి టింబర్ అనేది మళ్ళీ మనమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే సేల్స్ అనేది చేసి వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో దాని గురించి అంతా మీరు ఈ యొక్క దీంట్లో చూడొచ్చు. ఎవరికి అప్లోడ్ చేస్తారు సార్? అది సైట్ ఉంటుంది కదా, సైట్ ఉంటుంది. ఒకవేళ అనుకున్నది వస్తే కానీ కట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తారా సార్? ఎంత సార్? ఎంత సార్? 110. అప్పుడు ఆడు పెళ్ళింగ్ చేతికి 500 కట్టేసింది. ఎప్పుడు కట్టేసి పెళ్లి చేసుకుంటాం. ఎన్ని చెట్లు ఉన్నాయి సార్? మొక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ మెజర్మెంట్ వేస్తున్నాం. ఆన్లైన్ పర్మిట్ ఇస్తాం. ఇప్పుడు 2 చెట్లు చూస్తారా సార్? ఎన్ని పనులు చూడు కదా. ఏవే పామ్ ఆయిల్ కదా. ఇది నాన్ షెడ్యూలా ఎంతనా? 134. గర్త్
గర్దంటే చుట్టుకొలత గర్దంటే ఎంత హైట్ తీయాలా, కింద తీయాలనా పైన తీయాలనా, బ్రెస్ట్ హైట్ DBH బ్రెడ్ 1.37 meters. సెంటీమీటర్స్ అబౌవ్ గ్రౌండ్ లెవెల్. మీటర్. అట్లా ప్రతి చెట్టుకి చూడాలా సార్? బెస్ట్ అంతేనా? వీళ్ళు చేసిన ఎన్యూమరేషన్ కరెక్ట్. 120 కన్నా తక్కువ ఉంటే ఇయ్యము. 139 సరిపోయింది. అంటే ఇప్పుడు షెడ్యూల్ ఏనా? నాన్ షెడ్యూల్ అది సర్టిఫై చేస్తాడు ఎవరు తహసీల్దార్. ఈ సర్వే నెంబర్ను ఏ విలేజ్ది అన్నీ వాళ్ళు అప్లై చేస్తారు కదా, చేసినప్పుడు వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఏ ఊరు షెడ్యూల్ ఏరియా, ఏది షెడ్యూల్ కాదు. దంపేట మండలం మొత్తం మీద 2 విలేజ్లు ఉన్నాయి. బంజారా ఒకటి ఇదే, దంపేట ఒకటిను, తర్వాత బాలరాజు. ఇదే విలేజ్కి వస్తుంది. దంపేట దమ్పేటకేనా? ఎట్లా ఉందంటే ల్యాండ్ ఇక్కడ రేట్లు టోటల్ అయితే బాగానే ఉన్నాయి. ఎంత? అవును సార్. ఎరువు అవుతుందంటే ఇది అవును సార్. డికంపోజ్ అయిపోతే ఇస్తాం. అయిపోయింది ఆల్మోస్ట్ డికంపోజ్. అవును సార్. ఎంత నంబర్? చలో 6. ఎప్పుడు వాటర్ ఉంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది సార్ దిగుబడి. అవునా? 12-13 గెలలు ఉన్నట్టున్నాయి కదా దీనికి ఒక్కదానికి. ఒక ఎకరాల్లో ఎకరానికి వచ్చేసి యాన్యువల్గా 30,000-35,000 వస్తాయి. లక్ష ఎకరాకి అన్ని పోను వాళ్ళకి వచ్చేది 35,000. కాదబ్బా, ఈ రైతుకు ₹1,00,000 వాడు ఏమంటారు లీజుకు తీసుకుంటాడు. కౌలే 1,00,000 ఇస్తాడు. కౌలే 1,00,000 ఇచ్చి తీసుకుంటాడు. ఏమో అడుగు ఆయన అడుగు. పైన ఉంది సార్. 12,000 ఉందనేదే తెలుసు. ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఎకరాకు ₹1,00,000 కౌలుకి లక్ష. అంటే కౌలు అంటే మొత్తం ఉన్నదాన్ని ఇప్పుడు ల్యాండ్ ఇది ఇప్పుడు ల్యాండ్ అయినది నేను తీసుకుంటా. ఎకరాకు 1,00,000 చొప్పున ఇస్తా ఒక సంవత్సరం. క్రాప్ అంతా మంది అంటే క్రాప్ ఆల్రెడీ పెట్టిందే. ఈ చెట్లు అట్లా ఇస్తాడు మనకు. అంటే 6 years మినిమం ఉంటే క్రాప్. మంచి గ్రోత్ ఉంటే 50 kg. ఇప్పుడు ఎంత? ఇది 5 years ఇది 5-6 years చూడంగా తెలుసు 5 years అని. 10 years ఉంది సార్. 30 ₹1,00,000 ఉంది సార్. మన దగ్గర చంద్రబాబు బంజారా దగ్గర ₹1,00,000 ఉంది. మళ్ళీ దీంట్లో మధ్యలో మనం అరేకనట్టు వేసుకోవాలి. చెట్టుకు మధ్య అరేకనట్టు అంటే ఒక్క చెట్లు. అవి కూడా వేస్తున్నారు యాప్లో. ఎస్పెస్మెంట్ 10 meters ఉంది. ఏమైంది? వెళ్ళేసిండు సార్. అందులో వేసిండు, కొబ్బరి తోటలు వేసిండు, సరౌండింగ్ వాళ్ళకి అందరికి సప్లై చేసిండు. తక్కువ వస్తుంది సార్ క్రాప్. అంటే ఒక సంవత్సరం 2 క్రాప్లు వస్తాయి, ఒకటి వస్తాయి. ఇది లేదు సార్, మంత్లీ మంచిగా ఉంటే 2 times చేస్తారు సార్. ఇయర్ మొత్తం ప్రతి చెట్టుకు మొత్తం వస్తుంది సార్. నెల 2 సార్లు వస్తాయి వస్తుంది సార్. ప్రతి చెట్టు నుంచి. సమ్మర్ టైంలో తక్కువ ఉంటుంది సార్. అది సరేలే, సమ్మర్ వదిలేసాయి. కొబ్బరి లెక్క ఎప్పుడు చెట్టుకుంటూ ఉంటుంది సార్. సమ్మర్ 4 నెలలు పీకేసినా 8 నెలలు ఉంటాయి. సమ్మర్ లో కూడా వస్తాయి కదా. సమ్మర్లో కూడా వస్తాయి. తక్కువ. సరేలే 2 బదులు ఒకటే వేసుకుందాం. ఇప్పుడు ఇది మామూలుగా రైనీ సీజన్ 2 క్రాప్స్ వస్తే సమ్మర్ లో 1 క్రాప్ అనుకుందాం మంత్లీ. అవి 4 క్రాప్స్. ఇవి ఒక 16 క్రాప్లు. 8 గంటల 16 8 నెలలు. కొబ్బరి చెట్టు 16 20 క్రాప్స్ వస్తాయి. ఒక చెట్టుకి ఎన్ని టన్నులు సార్? మళ్ళీ అయితే ఇయర్ వైజ్ చెట్టుకు టన్నులు రాకండి. ఇయర్ వైజ్ చూస్తే ఒకవేళ అంటే మా ఇప్పుడు 20 times వస్తాయి కదా ఒక చెట్టుకి. 20 times. ఒక్కసారి ఎన్ని వస్తాయి? ఎన్ని గెలలు వస్తాయి? అందరూ ఎన్ని వస్తాయి? 35 కేజీల నుంచి 40 కేజీలు వస్తుంది. ఒక చెట్టు. ఒక గెల 30 kgs. 30 నుంచి అబౌవ్ ఉంటుంది సార్. ఒక గెల. ఇప్పుడు ఇవి ఒక్కో గెల ఎన్ని వస్తాయి ఒకసారి ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి అంటే చెప్పలేము. చెట్టుని అంటే బట్టి డిపెండ్స్ ఆన్ మన ఉంటాయి. మెయింటెనెన్స్ ఇయర్ లో బట్టి సీజన్ బట్టి. రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ వస్తుంది దిగుబడి. మరి అయితే ఒక నెలకి ఒక ఎకరా నుంచి ఎన్ని టన్నులు వస్తాయి సార్? అట్లా మనకి తెలియదు. అట్లా కూడా తెలుసు. అంటే యావరేజ్ గా. వీళ్ళు చెప్తారు, వీళ్ళు వాళ్ళకి ఫార్మర్ తెలుస్తారు. అవును సార్. వాడితో పోలిస్తాయి. మెయింటెనెన్స్ ఏముండదు. ఎరువులు వేసేది ఉంది దీనికి? ఎరువులు ఒకటి చూసుకోవాలి సార్. ఫార్మేడ్ మాన్యూర్ వేస్తారు. బీచ్ దగ్గరగా తర్వాత డ్రిప్ ఇరిగేషన్ తో వాటర్. మెయిన్ డ్రిప్ సార్. మెయిన్ ఇప్పుడు ఈ సీజన్ అవసరం లే. నవంబర్ నుంచి ఉంటుందేమో డ్రిప్ కదా. నవంబర్ టు జూన్ లో వర్షాలు. కోడి పెంట అవన్నీ తీసుకొచ్చి ఒకసారి వేస్తారు. లేబర్ కాస్ట్ అయిపోయింది. అవును సార్. అంటే మిర్చి ఎక్కువ వేస్తారా సార్ మహబూబ్నగర్? మిర్చి కాదమ్మా, ఎక్కువగా ప్యాడీ ఎక్కువ వేస్తారు. తర్వాత గ్రౌండ్ నట్ టర్మరిక్ ఎక్కువ. మన ప్యాడీ ఈ 2 ఎక్కువ.
ఇది ఫ్రెండ్స్ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ సో మొత్తం మీరు చూసినట్టు ఎకో బ్రిడ్జ్ గురించి ఫెన్సింగ్ ఎట్లా చేస్తారు, తర్వాత టీక్ ప్లాంటేషన్ గురించి ఇవన్నిటి గురించి అయితే మేము నేర్చుకోనమాట. సో మరెన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తుంటాను. సో దానికోసం అన్ని చూడాలంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.